యువగలం పాదయాత్రకు మద్దతుగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల కంపెనీలు తరలిపోతున్నాయని వారు ఆరోపించారు. ఈ 4.5 ఒక్క ఐటీ కంపెనీ కూడా రాష్ట్రానికి రాలేదు అంటున్న ఐటీ ఉద్యోగులతో మా ప్రతినిధి తిలక్ ఫేస్ టు ఫేస్. యువగళం పాదయాత్రకు పెద్ద ఎత్తున ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా లోకేష్ కు మద్దతు తెలపడానికి హైదరాబాద్ నుంచి యువగళం పాదయాత్ర దగ్గరికి తరలి వచ్చారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఐటీ ప్రొఫెషనల్స్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి ఈ రోజు పాదయాత్ర కోసం హైదరాబాద్ నుంచి నిన్న మయూరి నగర్ లో 2:30కి బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మార్నింగ్ 5:30 అయింది. 5:30 నుంచి మేము యువగాలంలో పాల్గొంటూ బాబు గారికి, లోకేష్ గారికి సపోర్ట్ గా పాదయాత్రగా ఇవాళ ఆఖరి ఆదివారం అవటం వలన ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ సెలవులు పెట్టుకుని ఇక్కడ పాదయాత్రలో పాల్గొనాలని అందరం వచ్చాం. అరౌండ్ 200 కార్లు హైదరాబాద్ నుంచి బయలుదేరి అరౌండ్ 400 పీపుల్ ఇక్కడ మీ పాదయాత్రలో ఇవాళ పాల్గొంటున్నారు. చెప్పండి, మీరు ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు లోకేష్ బాబుకి మద్దతు తెలపడం కోసం. రాష్ట్రంలో ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయండి. గత 4 ఏళ్లుగా ఎన్నో కుటుంబాలు నలిగిపోయాయి, కొన్ని జీవితాలు రోడ్డుకు లాగబడ్డాయి. ఈ రాష్ట్రంలో సంపూర్ణంగా ఫ్రీడమ్ టు స్పీక్, ఫ్రీడమ్ టు ఫైట్ అన్నదే లేకుండా పోయింది. బేసిక్ రైట్స్ కూడా లేని ఒక రాష్ట్రంలో మనం బతుకుతున్నామా అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు ఉద్భవిస్తుంది. అయినా కూడా మా ఉద్యోగాల రీత్యా, మా కుటుంబాల రీత్యా మేమందరం ఈ రాష్ట్రం కోసం వచ్చి పోరాడలేని పరిస్థితి. దీని గురించి పోరాడుతున్న లోకేష్ అన్న ఒక్కడే మా అందరికి ఒక హోప్ నిచ్చారు, మా రాష్ట్రం కాపాడబడుతుంది అని. కాబట్టి లోకేష్ అన్నకి సపోర్ట్ గా మేమందరం ఈ రోజు అడుగులు కలుపుదామని ఇక్కడికి రావడం జరిగింది. అంటే రాష్ట్ర సమస్యలు గానీ, ఈ ఐటీ ప్రొఫెషనల్ సమస్యలు గానీ లోకేష్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? అందులో భాగంగా ప్రొఫెషనల్స్ ని, ఐటీ ప్రొఫెషనల్స్ ని దాదాపు 2-3 సార్లు కలిసి ఈ రోజు ఇక్కడ ఐటీ ఉండుంటే మేము మా అమ్మ నాన్నలకు దగ్గరగా ఉంటామని చెప్పుకున్న వారి సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ఒక ఐటీ మినిస్టర్ గా ఆయన చేసిన గొప్ప పనులు మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం అయినప్పటికీ ఆయన మన రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తీసుకురావడమే కాకుండా కొన్ని లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఆ నమ్మకంతో మా అందరికీ కూడా లోకేష్ అన్న కంపెనీలు కొత్తవి తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఐటీ హబ్ గా చేస్తానని ప్రామిస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఒక్క కంపెనీ తెచ్చిందా, ఒక్క ఉద్యోగం తెచ్చిందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా.